హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఊరు వాడ ఆడిపాడిన మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు. నెక్లెస్ రోడ్ లో బతుకమ్మలు ఆడిన మంత్రి సీతక్క. ఖచ్చితంగా మరి ఈనాడు మహిళలకు ఎంతో ప్రాధాన్యతగా చెందినటువంటి ఎంతో విలువలనిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు మనం చూడుకోవచ్చు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి ఈనాడు ఎంతో గొప్పతనాన్ని విశిష్టతను చాటుకున్నటువంటి బతుకమ్మ పండుగ సంబరాలను ఈనాడు మహిళలు జరుపుకుంటారు. చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు ఈనాడు మహిళలందరూ కలిసికట్టుగా ఈనాడు హాలిడేస్ లో కూడా ఉండడంతో ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పెళ్ళైన వారు అమ్మగారింటికి రావడం, సో స్నేహితులందరూ కలుసుకోవడం, బంధువులందరూ కలుసుకోవడం, ఆడపడుచులందరూ కలుసుకొని అక్కడ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని ఈనాడు రంగురంగుల పూలతోని బతుకమ్మలను ఏర్పాటు చేసుకొని ఒక గ్రామాల కచీళ్ళ దగ్గర, గ్రామ చౌరసాల దగ్గర, గ్రామ నడిబొడ్ల దేవాలయ దగ్గర, ప్రతి దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి మహిళలందరికీ వారధి దినపత్రిక తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మహిళలందరికీ. కేటీఆర్ హీరోయిన్లను ఆగం చేసిండు. సమంత నాగ చైతన్య విడాకులకు కారణం ఆయనే. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు డీల్. సమంతను ఒకసారి పంపమని కోరిండు. కేటీఆర్ వద్దకు వెళ్లాలని సమంతపై నాగార్జున ఒత్తిడి. ఇష్టం లేక ఆమె విడాకులు తీసుకుంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ఏ. రేవు పార్టీలు పెట్టి మత్తు మందులు తీసుకునేవాడు. ఆయన వల్ల కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు. ఈ విధంగా మరి కొండా సురేఖ గారి పైన ట్రోల్ చేయడం, కొండా సురేఖ గారు మరలా తిరిగి ఈ విధమైనటువంటి ప్రచారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. సో ఇది మనం ఒకసారి చూసుకోవచ్చు ప్రజలు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి కూడా మనం ఈ ప్రస్తావన తీసుకురావచ్చు. ఈనాడు ఏదైతే హైడ్రా పైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నిరుపేదల ఇల్లు కూలగొట్టడం, అది ప్రజల్లోకి భారీగా వెళ్తుంది. సో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పడేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ చాలా రోజుల కింద అయింది. కేటీఆర్ పైన విమర్శలు రావడం, ఉన్నటువంటి నాగార్జున కుటుంబీకుల మీద విమర్శలు రావడం, సమంత మీద ఈ విధంగా విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నట్టు రావడం జరిగింది. సో మరలా ప్రస్తావన ఇదే రావడం జరుగుతుంది. సో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ విధమైనటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తుంటారు అనమాట. సో దయచేసి ప్రజలారా మీరు మాత్రం అవగాహనతో ఉండాలి, మీరు తెలివివంతులై ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ఎప్పుడన్నా కొంచెం డైవర్ట్ అయ్యేసరికి, గవర్నమెంట్ మీద ప్రెజర్ పడుతున్నసరికి ఈ ముచ్చట ముందుకు వస్తుంది ప్రజలారా. ఇక మనకు అంతే ఇరుకున్న సంగతే కానీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది అయిపోయింది. 3 రోజులు భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది. క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఖచ్చితంగా ఈనాడు ప్రజలందరూ, రైతులు జాగ్రత్తగా ఉండాలి. అయితే వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మరి అలర్ట్లు జారీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ. సో ప్రజలు కూడా దయచేసి ఉన్నటువంటి దూర ప్రాంతాలకు ప్రయాణాల దృష్ట్యా 2 వీలర్స్ వెహికల్స్ కి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి, మహిళలకు ఇబ్బందికరంగా చేసుకోకుండా ఉన్నటువంటి సేఫ్ జోన్ లో ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం. ఇంతమంది వచ్చినా అడ్డుకొని తిరుగుతాం. హైడ్రా పేరుతో టెర్రర్ సృష్టిస్తున్న ప్రభుత్వం. మూసీ సుందరీకరణ కేసీఆర్ ప్లానే. బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. మరి భరోసా ఇచ్చి మీరు కూడా ఆదుకోవచ్చు కదా నిరుపేదలని. ఈనాడు సుందరీకరణ పనులతో భాగంగా మరి డెవలప్మెంట్ ఎట్లా కావాలి తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ ఎట్లా కావాలి? సరే మీరు వచ్చినాక వేస్తారో చెప్పండి, మరి ఆ ముచ్చటనే చెప్పండి. మీకు ఇచ్చే ఉండే కదా కాంట్రాక్టు. డెవలప్మెంట్ లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు పేదల ఇల్లు తొలగించలేదా? వేరే స్టేట్లలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వేరే స్టేట్లలో ఎక్కడ తొలగించలేదా? డెవలప్మెంట్ కాలేదా? బీజేపీ పాలిత ప్రాంతాలలో డెవలప్మెంట్ లో భాగంగా మరి నిరుపేదల ఇల్లు కోల్పోలేదా? రిజర్వాయర్లు కానీ, డ్యామ్లు కానీ కన్స్ట్రక్షన్ లో భాగంగా చెప్పండి. అదనే ఇప్పుడు రైతుల భూములు తీసుకోలేదా కిషన్ రెడ్డి గారు? ఈనాడు పేదలకు అండగా ఉంటామని చెప్పేసి దీన్ని అడ్డుకుంటామని కాదు, డెవలప్మెంట్ ని పేదలకు అండగా ఉంటామంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలన్నా, ఆర్థికంగా కానీ, ఇల్లు కేటాయించడంలో కానీ దాంట్లో చేయండి. ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తే బాగుంటుంది. పేదల పక్షాన ఉండాలా, మేము కూడా అదే కోరుతున్నాం. పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం, కానీ డెవలప్మెంట్లు అడ్డుకోవడం అని చెప్పేసి అంటలేను. పేదలకు ఇల్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ విధంలో మాత్రం తప్పిదాలు చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సరైన చర్యలు తీసుకొని కూలగొట్టక ముందే వారికి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.
హైడ్రాకు ఫుల్ పవర్స్, ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ప్రభుత్వం. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర. వచ్చే సమావేశాల్లో చట్టం చేసేందుకు రెడీ. కబ్జాదారుల గుండెల్లో వణుకు. హైడ్రాకు ఫుల్ పవర్స్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కూల్చివేతలకు కబ్జాకోరుల ఆక్రమణకుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే అవినీతి నాయకులు, అధికారుల వల్లనే ఈనాడు నిరుపేదలకు ఈ విధమైనటువంటి శోభను అనుభవిస్తున్నారు. ఈ విధమైనటువంటి నిరుపేదలు బాధపడుతున్నారంటే దాంట్లో కీలకంగా నాయకులు, కబ్జాదారులు, అధికారులే కారణం. వాళ్ళందరూ కలిసికట్టుగా చెరువులను కబ్జా చేసి నిరుపేదలకు అమ్మినారు. దులిపేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళకి అమ్మినారు, వీళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఈనాడు నిరుపేదల మీద భారం పడుతుంది. అదే నిరుపేదలు బయటకు వచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల పేర్లు చెప్తారు, ఎక్కడ అధికారుల పేరు చెప్తారు, ఎంత ఇచ్చిరు, ఎంత ముట్ట చెప్పారు, వీళ్ళందరూ బయటకు వెళ్తారు. కాబట్టి ఈనాడు అదే రాజకీయ నాయకులు, అదే కబ్జాదారులు, ఈనాడు పేరు మోసిన ఆ లీడర్లే ఈనాడు ఆ కార్యకలాపాలకు పాల్పడ్డ వాళ్ళు. వెనక ఉండి ముంగట సపోర్ట్ చేసి వేరేటోని ముంగట పెట్టి నూకి నడిపించారు ఇదంతా చెరువుల కబ్జాలు. సో అదంతా బయటకు వస్తుంది కాబట్టి ఈనాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైడ్రాకి ప్రత్యేక చట్టాలు వచ్చినాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ఏదైతే చెరువులు కబ్జాకు గురైనాయి, FTL బఫర్ జోన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ తేల్చాల్సిందే రాష్ట్ర ప్రభుత్వము. కేటీఆర్ కామన్ సెన్స్ ఉందా? హైడ్రాకు రాహుల్ కు ఏం సంబంధం? రాష్ట్ర పాలనలో ఏఐసిసి జోక్యం ఉండదు. ముందు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. ఈనాడు హైడ్రాకి రాహుల్ కి ఏం సంబంధం? ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి ఆయనకేం సంబంధం ఉంటుంది రాహుల్ గాంధీకి అన్నట్టుగా మరి కేటీఆర్ మీద పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు విమర్శలు చేయడం జరిగింది. సో ఈనాడు మూసీ సుందరీకరణలో భాగంగా రాహుల్ గాంధీ ఏం చేస్తాడు దాని మీద మరి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, మీ నాయన ఏడుందో చెప్పు, మరి ఎందుకో బయటకు వెళ్తలేడు. ఈనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక ప్రశ్నించడానికి ప్రజలు కనిపిస్తలేడు. ఏమైంది మరి ఫామ్ హౌస్ ఏం చేస్తున్నాడు అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి కాక ఏం చేస్తుండో ఏమో ఆడ కూర్చొని ఒకటి మంచిగా పెట్టుకొని నాటుకోళ్ళు, మేకలు ఏదంటే దొరికితే ఆడ ఉండిస్టోళ్ళు రెడీగా ఉంటారు, మంచిగా చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నట్టు 2 పెగ్గులు వేసుకుంటారు. కాక రైతు భరోసా ఎప్పుడు? మంత్రులకు అసలు క్లారిటీ ఉందా? రుణమాఫీపై అబద్ధాలు చెబుతుందా? రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఖచ్చితంగా రైతులకి రైతు భరోసా ఇవ్వాలి, రైతు రుణమాఫీ చేయాలి, రైతులకి బోనస్ ఇవ్వాలి, రైతులకి ఉన్నటువంటి గిట్టుబాటు ధరను కల్పించాలి. ఈనాడు రైతు సంఘాలు కూడా ముందుకొచ్చి ప్రశ్నించాలి. ఇవ్వని కాదు, ముందుగా మీరు గిట్టుబాటు ధరను, మంచి ధరను తీసుకునేటట్టు ఉండాలి. ఈనాడు మీరు 6 నెలలు పంట కష్టపడి పొద్దున్న లేచి సాయంత్రం వరకు, అదే విధంగా ఇళ్ళ వేళలో ఎండనక వానక పోయి అక్కడ కష్టపడతారు. కాబట్టి గిట్టుబాటు ధర కరెక్ట్ ఇస్తే ఈనాడు రైతులు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్ల గురించి ఆధారపడుకుంటూ ఎదురు చూసుకుంటూ కూర్చుంటు కాదు, గిట్టుబాటు ధరని మీరు డిమాండ్ చేయండి రైతు సంఘాలు. రైతుకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పంట నష్టం పరిహారాన్ని వెంటనే రైతుల జమ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది గుర్తు చేశారు. రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో సర్కార్పై ధ్వజం ఎత్తారు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవం ఇది. ఈనాడు ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం, ఈనాడు ఏదైతే పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, అయితే వరదల కారణంగా పంట నష్టం జరిగిందో దానికి ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది రైతులు ఆడ బాధపడుతున్నారు. ఈనాడు అద్దెస్తాము, ఇది పైలట్ ప్రాజెక్టు, అదే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కానీ రైతులకి పైలట్ ప్రాజెక్టుగా, నిరుపేదలకు పైలట్ ప్రాజెక్టుగా ఉండదు. 1,50,000 కోట్లు మూసి రివర్ డెవలప్మెంట్ చెయ్యండి, కానీ ప్రజలకి, ముఖ్యంగా నిరుపేదలకి అండగా ఉండండి. నిరుపేదలకి అయితే ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళకి అండగా ఉండండి. రైతులను ఆదుకోండి. ఉన్నటువంటి స్కూళ్ళ వ్యవస్థ, వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి డెవలప్మెంట్ చేసి మూసి రివర్ ఫండ్ డెవలప్మెంట్ చేయండి. ముందుగాల నిరుపేద ప్రజల దగ్గర నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారండి. సినీ ప్రముఖులు జీవితాలతో ఆడుకోవద్దు, వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున. విడాకులు మా వ్యక్తిగతం, ఇలాంటి రాజకీయ ప్రమేయం లేదు, మమ్మల్ని చిన్న చూపు చూడకండి, బాధ్యతగా గౌరవంగా ఉండాలని వేడుకుంటున్న మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన. క్షమాపణ చెప్పాల్సిందే. కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, 24 గంటల్లోగా స్పందించకుంటే పరువు నష్టం దావా, తన ప్రతిష్టకు భంగం కలిగించాలనే అసత్య ఆరోపణలు, మంత్రికి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. మూసి బాధితులకు అండగా ఉంటా, ప్రభుత్వానికి మూర్ఖపు చర్యలు, ఎవరు భయపడాల్సిన పని లేదు. కేటీఆర్ ను కలిసిన హైడ్రా మూసి బాధితులు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా. మల్లన సాగర్ల, కొడపోచమ్మ రిజర్వాయర్ల రైతులు కూడా ఉన్నారు. మీరు కూడా వచ్చి కేటీఆర్ అడుగురు, మా జీవితాలు కూడా ఆగమైనాయి, మా పంట భూములు పోయినాయి, మా జీవితాలకు ఆధారం ఏది, ఒక ఇల్లు ఇస్తే సరిపోదు, మా జీవనాధారం కూడా అక్కడ పంట పొలాలు పోయినాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు కూడా ప్రశ్నించండి. నాడు
కేసీఆర్ దగ్గరికి వీళ్ళందరూ పోతున్నారు కదా, మరి ఆదుకునేటటువంటి నాయకుడు, మంచి డైనమిక్ లీడరు. మీ పొలాలు భూములు కూడా గుంజుకున్నారు కదా ప్రజలారా, దయచేసి పోయి అడుగురి అందరిని. ఎందుకంటే మూసిబాధలో కండగా ఉంటుంది కదా, మరి మీ భూములు కూడా అప్పుడు గుంజుకున్నారు కదా, పోయి జర నిలదీసి ప్రశ్నించండి. ఇస్తాడన్న, వాళ్ళు కబ్జాలు చేసినటువంటి జాగాలు బొచ్చడు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి ఇస్తారు మీకు. నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే, బృందాల వారిగా అధికారుల పర్యటన, పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి. 7వ తేదీ వరకు వివరాల సేకరణ, ఇంటింటికి వెళ్లనున్న ప్రత్యేక బృందం, పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాలు వార్డుల ఎంపిక. ఇది ఒకటి ముంగట ఉంది. ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటినీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించింది. ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి సారు, మీరు రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది ప్రజలకి. రైతులకు కేంద్రం శుభవార్త, దసరా కానుకగా పీఎం కిసాన్ నిధులు అక్టోబర్ 5న విడుదల చేయనున్న ప్రధాని. ప్రతి రైతు అకౌంట్లోకి 2,000 రూపాయలు. సో ఓకే, రైతులకి కేంద్ర ప్రభుత్వం మరి 2,000 పీఎం కిసాన్ మోడీ. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం భారతీయ తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.